తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. సార్ ఇప్పుడు ఉస్తాద్ విషయానికి వస్తే మామూలుగా పవన్ కళ్యాణ్ గారి సినిమాలంటే ఆ, ఆయనకున్న ఫ్యాంటసీ ప్రకారం లేకుంటే ఆయనకున్న ఇష్టం ప్రకారం తుపాకులు రకరకాల గన్స్ కనిపించడం సర్వసాధారణం. ఉస్తాద్లో కొత్తగా యారో కనిపిస్తుంది ఏంది? అవునండి. ఉమ్, బాణం అనేది ఐ థింక్ నాకు తెలిసి అంటే దాన్ని ఏమంటారు, కథని సపోర్ట్ చేసే దీంట్లో అంటే ఒక ట్రైబల్ కుర్రాడు ఉమ్, చిన్నప్పటి నుంచి ఆ, భగత్ సింగ్ యొక్క సిద్ధాంతాలని భావజాలని వంట పట్టుకొని ఉమ్, ధైర్యంగా పెరిగిన కుర్రాడు. భగత్ సింగ్ అంటేనే కారణం ధైర్యం. సార్ భగత్ సింగ్ అంటే మనకు గుర్తొచ్చే ధైర్యం. కరెక్ట్ కరెక్ట్. సో ఆ క్యారెక్టర్ ఉస్తాద్ భగత్ సింగ్ క్యారెక్టర్ కాబట్టి ట్రైబల్ కుర్రాడు కాబట్టి బాణంతో చిన్న లింక్ ఉంటుంది. ఏదో మామూలు కాస్ట్యూమ్లా పెట్టలేదు. అవును. ఫంక్షన్ సార్, మీ ఫ్యాన్స్, కల్ట్ ఫ్యాన్స్, సార్ ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరూ ఫంక్షన్ కోసం చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. రేపు ఫంక్షన్ ఏ స్థాయిలో ఉండబోతుంది? మీరు అంటే అంత ఫ్యాన్స్ అందరూ ఊహించుకునే స్థాయిలోనే ఉంటుంది. ఉమ్, బట్ టు బి ఫ్రాంక్, నేను సినిమా ప్రీపోన్ చేయడం మూలంగా ఉమ్, అసలు ఫంక్షన్ ఏర్పాట్లు ఏంటి, అవి ఏంటి, ఎలా జరుగుతుంది ఏంటి అస్సలు ఐడియా లేదు. కంప్లీట్ పోస్ట్ ప్రొడక్షన్ పనిలో, ప్రమోషన్లో ఉండడంతో నిజంగా ఐడియా లేదు. పోలీస్ గ్రౌండ్లో జరుగుతుంది ఫంక్షన్. ఉమ్. అద్భుతంగా ఉంటుంది డెఫినెట్గా. సార్ ఒక కంటెంట్ పరంగా ఒక క్వశ్చన్. మామూలుగా గబ్బర్ సింగ్ తీసేటప్పుడు ఆయన పోలీస్ ఆఫీసర్గా చూపించారు. అప్పటికి ఆయన పవర్ స్టారు, నెంబర్ 1 హీరో, ఓకే. బట్ పోలీస్ ఆఫీసర్గా చూపించారు, ఆడియన్స్ యాక్సెప్ట్ చేశారు, సూపర్ హిట్. కానీ ఒక డిప్యూటీ సీఎంని మళ్ళీ పోలీస్ ఆఫీసర్గా చూపించడం అనేది ఆ స్థాయిలో చూసేశారు పవన్ కళ్యాణ్ గారిని. ఇక్కడ మీరు అనొచ్చు రీలు అని చెప్పేసి. పవన్ కళ్యాణ్ గారు లాంటి హీరోని రీలు తేడా ఉండదు, ఆ ఆరా అలాగే కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో ఆయన సీజ్ ద షిప్ అంటే 2 తెలుగు రాష్ట్రాలు వణిగిపోయినాయి. అలాంటి వ్యక్తి చేత మళ్ళీ పోలీసుగా ఏం చూపించబోతున్నారు, ఎలా చూపించబోతున్నారు, రియల్ లైఫ్లో ఇచ్చిన ఆ ఇంపాక్ట్ని ఎలా మ్యాచ్ చేయబోతున్నారు? అంటే పవన్ కళ్యాణ్ గారికి సక్సెస్తో ఫెయిల్యూర్తో లేని స్టార్డమ్ అండి అయింది. అది మీకు తెలుసు. డిప్యూటీ సింగర్ అయ్యారు కాబట్టి తీసుకోవాల్సిన కన్సర్న్స్ ఇందాక నేను చెప్పినట్టే తీసుకున్నాం తప్ప, సెట్లోకి వచ్చిన తర్వాత యాక్షన్ ఉన్నప్పుడు డిప్యూటీ సింగర్ యాక్ట్ చేయట్లేదు. సూపర్ స్టార్, దాని ఏమంటారు, స్టార్డమ్ ఉన్న ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ యాక్ట్ చేస్తున్నారు అక్కడ. సో ఆయన ఒక నటుడిగా ఆయన ప్రస్థానం స్టార్ట్ అయింది కాబట్టి సెట్లోకి వచ్చినప్పుడు నటుడుగానే ఉంటారు. ఇంక ఇప్పుడు మనం ఈ డైలాగు డిప్యూటీ సింగర్ చెప్తే బాగుంటుందా బాగోదా, లేకపోతే డిప్యూటీ సింగర్ జీన్స్ వేసుకోవచ్చా, డిప్యూటీ సింగర్ ఇలాగ టోపీ పెట్టుకోవచ్చా, ఇన్ని ఆలోచిస్తే సినిమా తీసుకెళ్ళాం. అండ్ బయట ఉన్న ఇమేజ్ని మ్యాచ్ చేయడం అనేది, సినిమా అంటే ఆయనకు ఓన్లీ సినిమాలు నచ్చిన వాళ్ళు ఉంటారు. బయట ఆయనకి అశేషంగా సినిమాలకు సంబంధం లేకుండా ఆయన ప్రేమించే వ్యక్తులు ఉన్నారు, అంతే కదా. కరెక్ట్. ఓన్లీ ఆయన అభిమానించే వాళ్ళే అంటే ఆయన ఎప్పుడో పదవుల్లోకి వెళ్ళిపోయేవాళ్ళు. సార్ ఆయన కష్టపడి 10 సంవత్సరాలు స్ట్రగుల్ అయ్యి ప్రజల హృదయాలను గెలుచుకున్నారు కాబట్టి ఇంకా ఆ ఇమేజ్ని మళ్ళీ దాన్ని తీసుకొచ్చి సినిమాలో పెడదాం అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆయన ఇష్టపడరు. సార్ నేను ఒక సన్నివేశం అనుకుంటా, ఒక ఆడియో ఫంక్షన్లో చెప్పాను నేను. ఇప్పటన్కి వెళ్తున్నప్పుడు ఆయన టాప్లెస్ టాప్ వెహికల్ టాప్ మీద కూర్చొని వెళ్ళారు. అవును. అలాంటి సీన్ నాకు చాలా నచ్చింది. అది చేద్దాం అన్నప్పుడు కళ్యాణ్ గారు ఆయన చీవట్లా అని అనలేం కానీ, హరీష్ అది ఒక ఎమోషనల్గా నేను తీసుకున్న ఒక డెసిషను, ఒక ఎమోషనల్గా నేను ఒక పర్పస్తో వెళ్ళిన పని అది. దాన్ని నువ్వు ఏదో కమర్షియలైజ్ చేసి సినిమాల్లో అది 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 నా ఎమోషను, దాన్ని నువ్వు ఎంటర్టైన్మెంట్లో పెట్టడం ఒకసారి ఆలోచించు అన్నారు. అయితే పొలిటికల్గా ఇప్పుడు మీరు ఆ సీజ్ ద షిప్ అనే డైలాగ్ చాలా ఫేమస్ అయింది. అవును. అది పెట్టాలంటే 2 నిమిషాలు ఆలోచిస్తే సీన్ వస్తుంది. అవి ఆయన ఎంకరేజ్ చేయరు. పాలిటిక్స్ వేరు, సినిమాలు వేరు. ఆ రెండింటి మధ్య గీతని భగవద్గీత అంటారు చూసారా, మా టీజర్లో ఉంటూ అలా గీశారు ఆయన.